కేరళ వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు రైతాంగమే అసెంబ్లీ దగ్గరికి వస్తారు. మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినారు, 6 గ్యారెంటీలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినారు అనేది ఇక్కడనే చెప్పురు. అక్కడ దానికెందుకు? అధికారం చెలాయించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దాసోహం చేసడానికి ఈ రేవంత్ రెడ్డి మాటలే నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ గతి లేదు. ఇక్కడ గెలిచేటటువంటి దాఖలాల్లో ఇక ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసేటువంటి గతి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నిండా ముంచిండు. ఇలా 6 గ్యారెంటీలు అరే మీరే చెప్పినారు. మరి మహిళలకు 25,000 ఇస్తున్నారు, అది లేదు. అది పోంగా యువతలకు స్కూటీలు ఇస్తున్నారు, అది లేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది లేదు. అది పోంగా మీరు ఫీజు బకాయిలను విడుదల చేస్తాం 100 రోజుల్లో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలు వచ్చినాయి తప్పితే ఈ తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు. ఇక్కడ తెలంగాణలో ఏం ఒరగబెట్టిరని మీరు కేరళకు పోయి ఉద్ధరిస్తుంది. ఇక్కడ మీరు విద్యకు 7% నిధులు ఖర్చు పెడితే కేరళలో పినరాయి విజయ్ గవర్నమెంటు 15% నిధులు ఖర్చు పెట్టిందంటే ఇలా ఈ ప్రభుత్వానికి అధికారం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే అధికారం కోసం ఎంతకైనా దాసోహం చేస్తుంది, ఎంతకైనా తెగిస్తాడు అన్నదానికి తెలంగాణ కర్ణాటక నిదర్శనం. మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటన్నా ఇంప్లిమెంట్ అయిందా? రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేకపోయినారు? ఇవాళ నిరుద్యోగ సమస్యలని మీరు ఇంప్లిమెంట్ చేయలే. ఇవాళ విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వలే. అది పోంగా మీరే చెప్పినారు యువతలకు స్కూటీలు ఇస్తామని చెప్పి అది ఇంప్లిమెంట్ కాలే. మీరు శూన్యమైనటువంటి వ్యవస్థ ఇది. శూన్యమైనటువంటి 6 గ్యారెంటీలు అనే పథకం ఒక శూన్యం. మీరు బడ్జెట్లో కేవలం మీరు పథకం పెట్టు పైసలు కొట్టు అనేదానికే నిధులు కేటాయించారు తప్పితే విద్యారంగానికి కేటాయించారా, రైతాంగానికి కేటాయించినారా? ఇలా రైతు భరోసా ఎవరికి ఇచ్చినారా? మీరు 1 ఎకరానికి ఇస్తే మిగతా ఎకరాల వాళ్ళు ఎత్తుపోవాలి. ఇలా చిన్న సన్నకారాలు నిండా ముంచుతారు. యూరియా దొరకక జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి దాపరించిందంటే ఉరి పెట్టుకోవాలి. మీరు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఇలా మీరు మాట్లాడినటువంటి కేరళలో మాట్లాడిన మాటలకు యావత్తు తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఎందుకంటే మీరు పుండాకోర అబద్ధాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఇనేటోడు ఉంటే ఇందిరాగాంధీ మామమ్మని బోకర్దందా చేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఏమైనా ఉంటే మీరు తెలంగాణలో ఫస్ట్ ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పక్క రాష్ట్రాలకు పోయి చెప్పండి. ఇలా ఇది ఎందుకో చెప్తలేరు. ఇలా రైతాంగ సమస్యలని ఇలా రైతులు చనిపోవడంలో నెంబర్ 1 ఎందుకు చెప్పలేదు? యూరియా కోసం ధర్నా చేశారు నా రాష్ట్రంలో ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవన్నీ నిర్భయమైనటువంటి వ్యవస్థలు కదా, నిర్భయమైనటువంటి దృశ్యాలు. ఇవి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎంతోమంది రైతులు క్యూలో నిలబడి చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా విద్యార్థులు విద్యకు దూరమై ఇంట్లో గొర్రెలు బర్రెలు కాసుకున్నటువంటి ఉన్నది. ఇలా ఫీజులు కట్టలేక మీరు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ 10,000 కోట్లు ఇవ్వలే. ఇలా ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా మీరు ఇస్తామన్న ఉద్యోగాల కోసం ఆశపడి ముందుకు పోతే ఇలా ఉద్యోగాలు రాక పెళ్ళిళ్ళు చేసుకోక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో లేదా అని మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ మాత్రం నిరుద్యోగులన్నా రైతాంగం అన్నా ఇంకొకటి ఏంటంటే విద్యార్థి సమస్యలని ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉన్నది తప్పితే మీరు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చుకున్నారు? మీ సీఎం అన్న తమ్మునికి వాళ్ళకు సెక్యూరిటీ తోటి బందోబస్తు తోటి 4+4 గన్మెన్లతోటి ఉద్యోగాలు ఇచ్చినారు తప్పితే ఇంకెవ్వరికి ఇవ్వలే. ఇలా కేసీఆర్ని ఓడగొట్టి అంటే దమ్ము ధైర్యం వీళ్ళ దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీకి లేదు, ఈ బుడంక రేవంత్ రెడ్డి గిట్ట లేదు. అది కేవలం నిరుద్యోగులు ఆ రోజున జబ్బకు సంచేసుకొని ఊరూరా తిరిగి గత ప్రభుత్వ వైఫల్యాలను 10 ఏళ్ల పాలన మీద వ్యతిరేకతతోటి మిమ్ముల గెలిపించారు తప్పితే మిమ్ముల చూసి మీ ముఖాలు చూసి ఓట్లేయలే, మీ రాహుల్ గాంధీని చూసేయలే, మీ ప్రియాంక గాంధీని చూసి ఓట్లేయలే. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ఇప్పుడు రాహుల్ గాంధీకి విలువ లేదు, ఆయన నోరుకు అసలు ఇంకా విలువనే లేదు. ఎందుకంటే అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. మరి ఇప్పుడు చిక్కడపల్లిలో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, మొన్న చనిపోయినటువంటి వాళ్ళు నిరుద్యోగుల కోసం ఎవరి కోసం వచ్చిండు? ఎవరి కోసం? ఇంకా అరెస్టులు నిరుద్యోగ సమస్యల మీద ముందుకు పోతే ధర్నాలు చేస్తే అరెస్టులు చేసి కేసులు పెట్టి ఇలా మా బీసీ విద్యార్థి సంఘం మీదనే మరి 10ల సంఖ్యలో కేసులకు భయపడేటువంటి వ్యవస్థ కాదు ఈ గడ్డ. ధర్మభూమి ఇది, వేద భూమి ఇది, కర్మభూమి ఇది, పోరాటాల భూమి. ఏ కేసులకు ఏ ఒకటి భయపడదు. ఎందుకంటే ఈ నియంత పాలన కూలదోవడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కార్మికులు, కర్షకులు, రైతాంగం, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కదులుతారు. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూకటి వీళ్ళతో పాతాళలోకానికి తొక్కుతారు. కేరళలో ఆయన నోరుకు అసలు విలువనే లేదు.
ఎందుకంటే ఇక్కడ చేయలే, ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. వాళ్ళని ఎందుకు ఇక్కడ రమ్మంటున్నావు? ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు వస్తారు. నువ్వు ఏడికి చెప్తే ఆడికి వస్తారు. నువ్వు ఏడ ఇంప్లిమెంట్ నువ్వేమన్నా 67,000 ఉద్యోగాలు ఏడిచ్చినావు? 67,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చింది ఒక కానిస్టేబుల్ ఉద్యోగాలు. అదైనా గత ప్రభుత్వం గ్రూప్ 1 గ్రూప్ 2 మరి డిఎస్సి గత ప్రభుత్వం వేసినటువంటి ఎన్నికల స్ట్రెంట్లో గత ప్రభుత్వం వేసి దాన్ని కంటిన్యూషన్ చేసిన తప్పితే నువ్వు క్రియేటివిటీ ఒక్క ఉద్యోగం చేయలేదు. నువ్వు చేసిన క్రియేటివిటీ ఏంటంటే నీకు సీఎం పదవే నువ్వు చేసుకున్నట్టు క్రియేటివ్. అంతకు మించి నువ్వు తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డికి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో రైతాంగంతో నువ్వు చర్చలు జరిపి ఇక్కడ ఉన్నటువంటి నువ్వు చేసినటువంటిది ఏదైతున్నదో మరి నువ్వురా మేము అసెంబ్లీ అక్కడ వచ్చిన తర్వాత ఆ తర్వాత కేరళ కానీ నువ్వు బెంగాల్ కానీ ఆ తర్వాత నువ్వు అస్సాం కానీ పోయి నువ్వు ప్రచారం చేసుకో. మాకు ఎలాంటి అభ్యంతరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి నువ్వు ఇక్కడ బడ్జెట్ 10,000 కోట్లు తీసుకుపోయి కేరళలో ఖర్చు పెడుతున్నారు, ఒక 10,000 కోట్లు తీసుకుపోయి పశ్చిమ బెంగాల్లో ఖర్చు పెట్టి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి తెలంగాణ ప్రజల చెమటను తీసుకుపోయి నువ్వు అక్కడ ఎన్నికల్లో ప్రచారానికి వాడుతున్నావు. అంటే ఎందుకంటే నిన్ను గెలిపించింది రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేస్తాను. అరే కేరళలో పేపర్ అడ్వర్టైజ్మెంట్లో ఒక్క రోజులో 250 కోట్లు ఖర్చు పెడతావా? మహారాష్ట్రలో గతంలో మహారాష్ట్ర ఎలక్షన్ ఒక్క రోజుకు 360 కోట్లు ఖర్చు పెట్టినామంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. రేపు పశ్చిమ బెంగాల్ ఇట్లా పేపర్ స్టేట్మెంట్ల కోసం మళ్ళీ ఒక 300-400 కోట్లు ఖర్చు పెడతారు. అరే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతుల్లో ఒక 100 కోట్లు కేటాయిస్తే సంక్షేమ హాస్టళ్ళకు సొంత భవనాలు అయితే దాని గతి లేదు. ఇలా విద్యార్థులు అన్నమో రామచంద్ర అనేటువంటి పస్తులలో బతుకుతున్నారు. సరైన వసతుల్లో సరైన విద్య లేదు. ఇలా గవర్నమెంట్ స్కూల్ శిథిలా వ్యవస్థకు చేరిపోయినాయి. గవర్నమెంట్ స్కూల్ కూలిపోయడం వ్యవస్థ ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి సుమారు ఒక 60-70 సార్లు పోయిన పోయిన ప్రతిసారాల్లో 4 నుండి 5 కోట్లు ఖర్చు పెడుతున్నావు. అంటే సుమారుగా నీ ఖర్చులకు నీ వృధా ఖర్చులకే 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు. అంటే ఇలా నువ్వు పేద వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుతున్నటువంటి వర్గాలకు నువ్వు ఏమి ఖర్చు పెట్టినావని మేము అడుగుతున్నాం. ఇలా వాళ్ళకు మెచ్చార్జీలు ఇస్తానికి ప్రభుత్వం దగ్గర డబ్బుల్లో ఉంటుంది, స్కాలర్షిప్లు ఇస్తానికి డబ్బుల్లో ఉంటుంది. ఇలా స్కాలర్షిప్లు అనే పథకాన్ని ఆ రోజు ఆర్ కృష్ణ అమర్ నిరాహార దీక్ష చేసి అప్పుడున్న ప్రభుత్వం మెడలు వంచి మరి తోపుడు బండి పిల్లవాడు కావచ్చు, రిచ్చా బండి పిల్లవాడు కావచ్చు, ఒక బిచ్చాటం చేసే పిల్లవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఉన్నతంగా చదువుకోవాలని ఆడాడు కృష్ణన్న అమర్ నిరాహార దీక్ష చేసి ఫీజు రీయింబర్స్మెంట్ గొప్ప పథకాన్ని పెట్టిస్తే ఈ ప్రభుత్వం దాన్ని తుంగలోకి తొక్కాలని చెప్పి దానికి విద్యార్థులకు ఒక ట్రస్ట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పి ట్రస్ట్ బ్యాంక్ మీ జీతాలకు పెట్టుకోరు, ట్రస్ట్ బ్యాంక్ మీ పథకాలకు పెట్టుకోరు. అంతేగాని విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ అనే పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తే మాత్రం పెద్ద ఎత్తున మిలిటెంట్ దాడులు ఉంటాయి, మిలిటెంట్ పోరాటాలు ఉంటాయి అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాయి. ఈ ప్రభుత్వానికి సిగ్గు శరమంటే పక్క రాష్ట్రాలలో కాదు, ఫస్ట్ ఈ తెలంగాణను అభివృద్ధి చేసిన తర్వాత మాట్లాడమని చెప్పి బీసీ విద్యార్థి సంఘం సవాల్ విసురుతుంది.